హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా హెల్దీ ఫుడ్ చేస్తున్నానండి. పాలకూరతో చపాతీ చేయబోతున్నాను. సో పిల్లలు ఎక్కువగా పాలకూర తినడానికి ఇష్టపడరు కదండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలకూర చపాతీస్ కానీ పాలకూరతో పుల్కాస్ కానీ చేసి ఇచ్చారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగానైతే పాలకూరను చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. నేను ఈ చపాతీల కోసము గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఈ శుభ్రంగా కడిగిన పాలకూరను ఆ పిండిలో వేసేసానండి. దాంతోపాటే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. దాంట్లోనే 1 స్పూన్ దాకా జీరా, 1 స్పూన్ దాకా సాల్ట్ వేసాను. దాంట్లో కొంచెం స్పైసీనెస్ యాడ్ చేయడానికి మిక్సీ జార్లో 3 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, 4 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి కచ్చా పచ్చగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూడండి, మెత్తగా పట్టకూడదు, కచ్చా పచ్చగానే పట్టాలి. అవి మధ్య మధ్యలో కనబడుతుంటే భలేగా ఉంటుందన్నమాట. సో దాంట్లో 1 స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసి ఇప్పుడు టోటల్గా అన్నీ మిక్స్ అయ్యేలా కలపాలన్నమాట. ఇప్పుడు దాంట్లోనే 1 స్పూన్ దాకా పసుపు అయితే వేసేయండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేస్తూ మనము చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఒకటేసారి ఎక్కువగా వాటర్ అయితే వంపేయకండి. ఎందుకు అంటే పాలకూరలో వాటరు మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది పిండి మనం తడిపేటప్పుడే కొంచెం గట్టిగానే తడుపుకోవాలండి. అది కాసేపు నానిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా మనకు చపాతీలాగా అయిపోతుంది. సో ఈ మాదిరిగా కలుపుకున్న తర్వాత దానిపైన ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసానండి. చూడండి, 10 నిమిషాలు అయిన తర్వాత మనకి ఎంత సాఫ్ట్గా మనకైతే చపాతీ ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం అయితే కలిపేసేయండి. ఇప్పుడైతే దీంట్లో మనకు చపాతీకి ఏ సైజులో పిండి కావాలో అంత తీసుకుంటూ పొడి పిండిలో ఈ పిండిని డిప్ చేస్తూ మనకు పరాటాల్లా కావాలా, లేదు అంటే డబ్బా షేప్లో కావాలా, మీ ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా నేనైతే చేస్తున్నాను. ఈ విధంగా లాటించుకొని దాన్నైతే 1 బై 1గా పెనం పైన వేసేసుకొని కాల్చేసుకోవడమే అన్నమాట. సో ఈ పాలకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదండి. మెయిన్గా పిల్లలు కానీ పెద్దలు కానీ పాలకూరను తినడానికి ఇష్టపడరు. కాబట్టి ఇలా చేసి ఇచ్చామనుకోండి, ఈవినింగ్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా ఈవినింగ్ స్నాక్ లాగైనా చేసి ఇచ్చామనుకోండి, ఇష్టంగా తింటారు. దాంట్లో తీసి పడేయడానికి కూడా వీలుండదు కాబట్టి ఈజీగా తినేస్తారు. పైగా డైజెషన్ కూడా తొందరగా అయిపోతుందండి. కర్రీ వండామనుకోండి అన్నీ తీసి పక్కన పడేస్తారు. ఇలా చేసి ఇచ్చామనుకోండి ఏది తీయడానికి కూడా మన పిల్లలకు వీలుండదు కాబట్టి సో మీరు కూడా ఈ విధంగానే పాలకూరతో చపాతీస్ కానీ పుల్కాస్ కానీ రెడీ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే ఉంటానండి. మీ వినోదాస్ వరల్డ్.